ఎవడు ఛార్జ్షీట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లు మీరు వినండి, నేను దాని తర్వాత వస్తాను. గాంధీ కుటుంబంపై తొలి ఛార్జ్షీట్ వేసినటువంటి అత్యంత దుర్మార్గుడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ. చూడడానికి పెళ్ళం లేదు పిల్లలు లేరు అని చెప్పుకుంటా ఉన్నకాడికి దేశాన్ని లూటి చేసి ప్రపంచంలో కుబేరుడు కావాలని తలుస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఏ విధమైనటువంటి అరాచకాలు ఈ దేశంలో చేస్తున్నారు అనేది మనం చూడాలి. ఇక్కడ ఛార్జ్షీట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీపై పేర్లు పెట్టిన మొట్టమొదటి గాంధీ కుటుంబంపై ఛార్జ్షీట్లో మొట్టమొదటిసారిగా ఛార్జ్షీట్ అంటే కేసు నమోదు చేసి ఇలా కోర్టుకు పంపిస్తున్నటువంటి మొట్టమొదటి దుర్మార్గుడు అయినటువంటి ఎవరంటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఎవడున్నాడు? ఎవడు? మళ్ళీ చాలామంది కొంతమంది ఎర్రి కూతలు ఎంతకు పడితే అంతే కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు. నా 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ దోపిడీ చేసిండు. ఏ గాడిది కొడుకురా దోషినోడు? ఎవడు అంటున్నా? గాలి జనార్దన్ రెడ్డి ఎవడు? అశోక్ చౌహాన్ ఎవడు? నీరవ్ మోడీ ఎవడు? లలిత్ మోడీ ఎవడు? మాల్యగాళ్ళు ఎవరు? ఇలా మహారాష్ట్రలో మొన్న వచ్చినటువంటి అజిత్ పవార్ తమ్ముడు అజిత్ పవార్ అయినా అశోక్ చౌహాన్ అయినా మహారాష్ట్రలో ఆదర్శ కుంభకోణాలు చేసినాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవడన్నా లుచ్చగాడు ఉంటే దోసుకుని ఉంటే వాడిని తీసుకుపోయి ఈయన దొడ్లే కట్టేసుకున్నాడు నరేంద్ర మోడీ. ఇలా ఏపీలో ఎవరు? ఏపీలో చంద్రబాబు నాయుడు తాను ఉన్నటువంటి ఇద్దరు లీడర్లు ఉన్నారు. వాళ్ళు అంటే అత్యంత ధనవంతులు. వాళ్ళు నాకు సడన్గా గుర్తొస్తున్న పేర్లు. వాళ్ళు ఇలా ఏపీ నుంచి కూడా ఉండే నరేంద్ర మోడీ సంకలించారు. అంటే దోసుకున్న దొంగలంతా లూటిగాళ్ళంతా మోసగాళ్ళంతా ఇలా బీజేపీలో చేరిర్రు.